అందరికీ నమస్కారం. నా పేరు అంది నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం ఒరిస్సా స్టేట్లోని భువనేశ్వర్ వెళుతున్నామండి. అక్కడ అందమైనటువంటి గుళ్ళు చాలా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. మన ఆంధ్ర సైడ్ టెంపుల్స్ కంటే అవి చాలా వెరైటీగా ఉంటాయి. భువనేశ్వర్లో హరిహర క్షేత్రమైనటువంటి లింగరాజ్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. అదే గ్రామంలో సిద్ధేశ్వర స్వామి టెంపుల్, ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా చూడడానికి మనం ఇప్పుడు భువనేశ్వర్ వెళుతున్నాం. ఈ టెంపుల్స్ చాలా బాగుంటాయండి. వీడియో చివరి వరకు చూడండి. ఇదిగోనండి లింగరాజ్ టెంపుల్. ఇది చాలా విస్తీర్ణంలో ఉంటుంది. లోపల కెమెరా ఎలవ్ లేదు, ఫొటోస్ కూడా తీయనివ్వరు. అందుచేత మీకు ఇప్పుడు కొన్ని ఇమేజెస్ చూపించడం జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా గుళ్ళు ఉంటాయండి. సుమారు 45 టెంపుల్స్ ఉంటాయి. అన్ని గుళ్ళు కూడా మనం తిరిగి చూడవచ్చు. మెయిన్ టెంపుల్లో మనకి పూజారి వారు ఉంటారు. ఇది చూసారా, గర్భగుడి హైటు 160 అడుగుల ఎత్తు ఉంటుంది. కొద్ది ఇంచుమించు ఇది పూరీ టెంపుల్ని పోలి ఉంటుంది. ఒరిస్సాలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. చాలా వెరైటీగా ఉంటుందండి. ఇదిగోండి లింగరాజు టెంపుల్ బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది మనకి. అదిగోండి మనకి ఎదురుగుండా కనపడేదే ఎంట్రన్స్. ఈ ప్రక్కన అన్ని షాపులు ఉంటాయి. పువ్వులు పళ్ళు అన్నీ అమ్ముతూ ఉంటారు, కొబ్బరికాయలు. ఇది చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్. మీరు భువనేశ్వర్ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. లోపల కెమెరా కానీ సెల్ ఫోన్ కానీ ఎలవ్ లేకపోవటం వల్ల లోపల వీడియో తీయలేకపోవడం జరిగింది. కానీ టెంపుల్ మటుకు చాలా బాగుంటుందండి. లోపల అనేక టెంపుల్స్ ఉంటాయి, అన్ని శివలింగాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఒక్కసారైనా మనం దర్శించాలి. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో జజిలి కేసరి రాజు కృషితో నిర్మించబడింది. ఆ తరువాత 11వ శతాబ్దంలో లాలా టెండ్ రాజుచే పూర్తి చేయబడిందండి. గర్భగుడిలోని శివలింగం స్వయంభువుగా కొలుస్తారు. పూర్వం ఇదంతా దట్టమైనటువంటి అరణ్యం. పార్వతీదేవికి ఇంకొక పేరు ఉందండి, అదే భువనేశ్వరి. ఆ భువనేశ్వరి మొదట పెద్ద మామిడి చెట్టు కింద స్వయంభూగా వెలిసినటువంటి ఈ శివలింగానికి పూజ చేయటం వల్ల ఈ పట్టణానికి భువనేశ్వర్ అని పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుండి యథావిధిగా భక్తులు ఈ శివలింగానికి పూజ చేస్తూ వారు కోరినటువంటి కోరికలను తీరుస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉన్నారు. ఆ తరువాత పూరీలో టెంపుల్ కట్టిన తరువాత ఈ స్వామిని విష్ణుమూర్తిగా కూడా గుర్తించి శివకేశవులకు భేదం లేదని గ్రహించి ఇక్కడ శివకేశవ స్వరూపంగా ఈ లింగరాజస్వామిని పూజిస్తూ ఉంటారు. ఈ లింగరాజు ఆలయాన్ని టెంపుల్ ట్రస్టు మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ASI వారు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు సుమారు 6,000 పైకి మందులు ప్రతిరోజు సుమారు 6,000కు పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. శివరాత్రి మిగిలిన పండుగల సందర్భంలో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆలయం చాలా బాగుంటుంది. మీరు కూడా వీలైతే ఒకసారి దర్శించండి.
ఈ భువనేశ్వర్ చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుండి విజయవాడ నుండి కానీ హైదరాబాద్ నుండి కానీ చాలా ట్రైన్స్ అందుబాటులో ఉంటాయండి. బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. ప్రతిరోజు అనేక రైళ్ళు ఈ భువనేశ్వర్ మీదుగానే కలకట్టా చేరుకుంటూ ఉంటాయి. వాటిని మీరు పరిశీలించండి. ఇది సిద్ధేశ్వర స్వామి వారి టెంపుల్ అండి. టెంపుల్ ప్రక్కన అందమైనటువంటి పార్క్ ఉంది. ఇక్కడ చాలామంది యోగాభ్యాసం కూడా చేస్తున్నారు. ఇది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంది. సిద్ధేశ్వర స్వామి టెంపుల్, ముక్తేశ్వర స్వామి టెంపుల్ రెండు ప్రక్కనే ఉంటాయి. రెండిట్లో కూడా 2 శివలింగాలు ఉంటాయి. ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి ఇవి దర్శిస్తూ ఉంటారు. ఆలయ సౌందర్యాన్ని ఒక్కసారి తిలకించండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఒరిస్సాలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఉంటాయండి. నైట్ టైము లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇది సిద్ధేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్స్. నైట్ కూడా చాలా అందంగా కనపడతాయి. భువనేశ్వర్లో రైల్వే స్టేషన్ దగ్గర రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఈ లింగరాజు టెంపుల్ దగ్గర రూమ్స్ ఉంటాయి, కానీ ఎక్కువ మంది వెళితేనే సాధ్యపడుతుంది. 2-3 వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రూమ్లు ప్రిఫర్ చేయండి. ఇదిగోనండి, కోణార్క్ వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి బీచ్. మనం భువనేశ్వర్లో టెంపుల్స్ చూసుకొని ఇప్పుడు కోణార్క్ వెళుతున్నాం. కోణార్క్ దగ్గర ఉన్నటువంటి బీచ్ చూసుకొని కోణార్క్ సూర్య దేవాలయాన్ని దర్శించడానికి వెళుతున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా మనం చూసుకొని ఈ ట్రిప్లో ఈ 3 కవర్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.